శివప్రసాద్ డైరెక్షన్లో శ్రీమురళి మ్యూజిక్ డైరెక్టర్గా ఉందా లేదా అనే ఫిలిం ఆడియో రిలీజ్ చేయడం జరిగింది. ఎంటైర్ టీమ్కి ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఈ సినిమా విజయవంతం అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే కొత్తగా నటించిన హీరో హీరోయిన్లు అందరూ కొత్త, ఈ టీం అంతా చూస్తుంటే ఫ్రెష్గా ఉంది. సో ఈ సినిమా కూడా నేను డెఫినెట్గా ఫ్రెష్గా ఉంది అనుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ వెరీ మచ్. Hi everyone, thank you so much for this opportunity. మా కమల్ ఐతం ప్రొడ్యూస్ చేసినటువంటి మా శివప్రసాద్ గారు డైరెక్ట్ చేసినటువంటి ఉందా లేదా అనే మూవీకి మ్యూజిక్ డైరెక్ట్గా చేయడం చాలా లక్గా ఫీల్ అవుతున్నాను. అండ్ ఇట్స్ ఎ వండర్ఫుల్ మూవీ అండ్ కాన్సెప్ట్ కూడా చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది, సస్పెన్స్ థ్రిల్లర్. ఇంకా మా హీరో రామకృష్ణ అండ్ అంకిత గారు అయితే ఫెంటాస్టిక్ పెర్ఫార్మెన్స్. అంటే నేను ఇప్పుడు సినిమా గురించి చెప్పకూడదు, ఆడియో రిలీజ్ కాబట్టి ఆడియో గురించి చెప్పాలి. అండ్ ఎస్పెషల్లీ ఈ ఆడియో శ్రీకాంత్ గారి చేతుల మీదుగా రిలీజ్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది అండ్ ఐఎమ్ ఫీలింగ్ బ్లెస్డ్. శ్రీకాంత్ గారు ఈరోజు ఈ ఆడియోలో సాంగ్ నెంబర్ 1 బెజవాడ అనే సాంగ్ నెంబర్ 2 రసగుల్లా అనే సాంగ్ని రిలీజ్ చేశారు. ఐ థింక్ ఆ సాంగ్స్ మీకు నచ్చుతాయని కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మ్యాంగో మ్యూజిక్ ఫర్ దిస్ ఫెంటాస్టిక్ ఆడియో. అంటే నా ఆడియో నేనే పొగుడుకుంటున్నాను అనుకోద్దు, ఆడియో అయితే చాలా బాగుంది అనుకుంటాను. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ యువర్ రివ్యూస్ అండ్ ఫీడ్బ్యాక్ ఆల్సో. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి. మాకు మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి. ఉందా లేదా ఈ మూవీని చాలా ఫాస్ట్గా ప్రొడ్యూసర్ గారు చాలా సపోర్ట్ చేశారు మాకు. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ శ్రీమురళి చాలా ఫెంటాస్టిక్ సాంగ్స్ ఇచ్చారు. ఇందులో ఫస్ట్ సాంగ్ బెజవాడ, ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్క విజయవాడ ప్రేక్షకుడికే కాకుండా ప్రతి ఒక్క పర్సన్కి బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఈ సాంగ్లో మంచి సాహిత్యం ఉంది. ఇది సింగర్ సింహ గారు పాడారు. ఇంకోటి రసగుల్లా, ఇది వచ్చేసరికి మన హేమచంద్ర గారు పాడారు. ఈ 2 సాంగ్స్ శ్రీకాంత్ గారి చేతుల మీదుగా లాంచ్ అవడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో హీరోయిన్గా రామకృష్ణ అండ్ అంకిత ఇద్దరు యాక్ట్ చేశారు. ఈ సినిమా వచ్చి సస్పెన్స్ థ్రిల్లర్. ఇది చాలా బాగా వచ్చింది అవుట్పుట్ కూడా. చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాం. ఇంకొన్ని రోజుల్లో మేము మూవీతో లాంచ్ అవ్వబోతున్నాం. ఆల్రెడీ చిరంజీవి గారి ఖైదీ 150 మా సినిమా టీజర్ లాంచ్ అయింది. ఇంకా మీరు చూసి ఈ పాటలు కూడా విని మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ మూవీ ఉందా లేదా మూవీ ప్రొడ్యూసర్ని. యాక్చువల్లీ ఇవాళ శ్రీకాంత్ గారి చేతుల మీదుగా 2 సాంగ్స్ లాంచ్ చేసాం. దానికి మేము చాలా ఆనందపడుతున్నాం. శ్రీకాంత్ గారికి స్పెషల్ థ్యాంక్ యూ. తర్వాత మ్యూజిక్ డైరెక్టర్ మురళీ గారి గురించి చెప్పాలి. యాక్చువల్లీ చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అవుట్ అండ్ అవుట్ మ్యూజిక్. 4 సాంగ్స్ ఉన్నాయి. 4 సాంగ్స్ చాలా బాగా ఇచ్చారు. థ్యాంక్ యూ మురళీ గారు. హీరో హీరోయిన్స్ అందరూ బాగా చేశారు.
మూవీ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది, ఎండింగ్లో ఉంది. మార్చ్ ఎండింగ్ కల్లా మీ ముందుకే వస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు ఉందా లేదా మ్యూజిక్ ఆడియో రిలీజ్ చేస్తున్నాం. శ్రీకాంత్ గారి చేతుల మీదుగా 2 సాంగ్స్ రిలీజ్ చేయడం ఏంటి రెండు చూడనా హాయ్ ఎవ్రీవన్, ఐఎమ్ రామకృష్ణ. ఉందా లేదా మూవీలో హీరోగా చేశాను. ఈరోజు మా మూవీ ఆడియో లాంచ్. 2 సాంగ్స్ వచ్చేసి శ్రీకాంత్ సార్ రిలీజ్ చేశారు. ఐఎమ్ రియల్లీ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ మురళీ గారు చాలా ఫెంటాస్టిక్గా ఇచ్చారు మ్యూజిక్. సో హోప్ యు ఆల్ లైక్ దిస్. అండ్ నమస్కారం అండి. ఈరోజు శ్రీకాంత్ సార్ చేతిలో ఉందా లేదా మూవీ ఆడియో రిలీజ్ అయింది. ఐఎమ్ రియల్లీ హ్యాపీ. థ్యాంక్ యూ మురళీ సార్, చాలా మంచి ఆడియోని ఇచ్చారు. సాంగ్స్ అందరికీ నచ్చుతాయి. 4 సాంగ్స్ వచ్చాయి. 4 సాంగ్స్ డిఫరెంట్ సాంగ్స్. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. డిఫరెంట్ మెంటాలిటీ పీపుల్ కోసం డిఫరెంట్ జోనర్ ఆఫ్ సాంగ్స్. సాంగ్స్ అయితే చాలా బాగా వచ్చాయి. నాకు పర్సనల్లీ చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ.